అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు గుడికందుల సాయిల్ గారికి, అదేవిధంగా సంఘ సభ్యులు రాజలింగం గారు, మల్లయ్య గారు, మన కుల పెద్దలు గోనయ్య గారు, మాజీ ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం గారు, మాజీ ఎంపీటీసీ జ్యోతి చంద్రం గారు, మాజీ సర్పంచ్ గౌరవనీయులు సుభాష్ గారు, మరి ఈరోజు ఈ విగ్రహాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన బిఎస్సిఎస్ చైర్మన్ ముల్కల కనకరాజు గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముత్యం శ్రీనివాస్ గౌడ్ గారు, గుడికందుల శ్రీనివాస్ గారు, మధుసూదన్ గారు, అన్ని కులాల పెద్దలు, వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ కుంటయ్య గారు, మరి మాజీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాణిక్యన్న గారు, గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు, మరి గౌరవనీయులు కామున్ సీనన్న గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, మా ఇబ్రాహీం నగర్ గ్రామ అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు, గ్రామ యువతకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. కొద్దిగా ఆలస్యమైంది, క్షమించాలి. దాదాపు చాలా ఊర్లు ఇవాళ నేను పొద్దున్నే పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరులో అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్నాను. అక్కడి నుంచి మన సిద్దిపేటలో అంబేద్కర్ స్కాలర్షిప్ల కార్యక్రమంలో మధ్యాహ్నం పాల్గొన్నాం. అక్కడి నుంచి మన గాడిచెర్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇప్పుడు ఇబ్రాహీం నగర్లో విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. దీని తర్వాత ఇంకా 2 ప్రోగ్రాములు అయినాయి. పెద్దకోడూరులో అంబేద్కర్ ప్రోగ్రాం ఉంది. తర్వాత గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో కూడా నూతన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంది. అంటే చాలా ప్రోగ్రాంలు ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైంది. మిత్రులారా, ఇవాళ ఒకటే మీ అందరూ కూడా గమనించాల్సింది, అంబేద్కర్ నమ్మింది ఒకటే, విద్య అనేది చాలా చాలా ముఖ్యం. చదువు లేకపోతే మనిషి ఎప్పుడు కూడా జీవితంలో పైకి రాలేడు. అంబేద్కర్ కూడా చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. వీధి దీపాల కింద చదువుకున్నాడు, గ్యాస్ నుండి దీపం పెట్టుకొని చదువుకున్నాడు, ఎంతో ఇబ్బంది పడ్డాడు. కానీ పట్టుదలతో కష్టపడి అమెరికాకు వెళ్ళి అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు. తర్వాత లండన్లో చదువుకున్నారు. ఆయన చదువుకున్న చదువుకు పెద్ద ఉద్యోగం అమెరికాలో దొరుకుతుంది, లండన్లో దొరుకుతుంది. కానీ నేను చదువుకున్నది నా కోసం కాదు, చీకట్లో బతుకుతున్న నా ప్రజల్ని వెలుగులోకి తేవాలని చెప్పి ఆయన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల కోసం అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో అంబేద్కర్ గారు మనందరికీ ఒక ఆయుధం ఇచ్చాడు, ఒక మంత్రం ఇచ్చాడు. ఏంటది? చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి. అంటే చదవాలి, ఇతరులకు బోధించాలి, సమీకరించండి, హక్కుల కోసం పోరాడండి. ఇవి మనకు ఆయన చూపిన మార్గం. ఇలా విగ్రహాన్ని పెట్టుకోవడం అనేటువంటిది గొప్ప కాదు నా దృష్టిలో. ఆయన ఆశయాలను అమలు చేయడం, ఆయన చూపిన బాటలో నడవడం అనేటువంటిది గొప్పది. అంబేద్కర్ ఏలు పెట్టి చూపిస్తా ఉన్నాడు. ఒక చేతిలో రాజ్యాంగం, ఇంకో ఏలు పెట్టి మనకు చూపిస్తా ఉన్నాడు. మనకు దారి చూపిస్తున్నాడు అంబేద్కర్ గారు. ఇలా అంబేద్కర్ గారు ఎంత గొప్పవాడంటే, అమెరికా లాంటి దేశంలో స్వాతంత్రం, మరి ఎప్పుడో ఇండిపెండెంట్ కంట్రీ అది, అక్కడ చాలా ఏళ్ల వరకు మహిళలకు ఓటక్కే లేదు అమెరికాలో. కానీ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు మహిళలకు పురుషులకు సమానమైనటువంటి భాగస్వామ్యం కల్పించాడు. కుల మత భేదం లేకుండా ఈ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి, అంబేద్కర్ అందరివాడు, కానీ తెలంగాణకు అత్యంత దగ్గరివాడు. ఎందుకు? అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఆ రాజ్యాంగ సభలో కొంతమంది ఏమన్నారటంటే, మెజారిటీ ఒప్పుకుంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి అన్నారట. అంబేద్కర్ గారు చాలాసేపు వాదించాడు, వాళ్ళు వినలేదు.
లేలే ఇది కరెక్ట్ కాదు, నేను ఆలోచించుకొని రేపు ఉదయం ఐ విల్ కమ్ విత్ ఎ డాక్యుమెంట్ అని చెప్పి రాత్రి వెళ్ళి రాత్రంతా బాగా చదివి బాగా ఆలోచించి ఆయన ఆర్టికల్ 3 అని రాజ్యాంగంలో ఏదైతే ఇవాళ ఆర్టికల్ 3 ఉందో దానిని ఆ రాజ్యాంగ సభ ముందు పెట్టాడు. పెట్టి వాళ్ళందరినీ ఒప్పించాడు. ఏమని? మెజారిటీ యొక్క అంగీకారం అవసరం లేదు, మెజారిటీ ఒప్పుకోవాలంటే మైనార్టీలు ఎప్పటికీ ముందు పడలేరు, ఆ రాష్ట్రం ఏర్పడది అన్నారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళ ఎమ్మెల్యేలు 175, మన తెలంగాణ ఎమ్మెల్యేలు 119. మరి అసెంబ్లీలో రాష్ట్రం ఏర్పాటు కావాలంటే బిల్లు పాస్ అవుతుందా? వాళ్ళు 175, మనం 119. మెజారిటీ వాళ్ళది, మైనారిటీ మనది. అంటే అంబేద్కర్ గారు ఆ రోజే రాజ్యాంగం రాసిన తొలినాళ్లలోనే ఆలోచించి అసెంబ్లీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మెజారిటీ అవసరం లేదు, ఈ దేశంలో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే చాలు, రాష్ట్ర అసెంబ్లీ అనుమతి అవసరం లేదని ఆర్టికల్ 3లో ఆ రోజు అంబేద్కర్ గారు పెట్టడం వల్లనే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ దయ వల్ల, అంబేద్కర్ ముందు చూపు వల్ల ఇవాళ మనకు తెలంగాణ ఏర్పడ్డది. అందుకే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజుల్లో తెలంగాణ సచివాలయానికి భారతదేశంలో ఏ ప్రభుత్వము ఏ సెక్రటరియట్ కు పేరు పెట్టలేదు, కానీ తెలంగాణ సెక్రటరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ సెక్రటరియట్ పక్కనే నిత్యం ఆ సెక్రటరియట్ లో కూర్చొని పాలించే పాలకులకు కిటికీలో నుంచి చూస్తే అంబేద్కర్ కనబడాలి, బయటకు చూస్తే అంబేద్కర్ కనబడాలని ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా కేసీఆర్ గారు హైదరాబాద్ లో పెట్టారు. ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా దళిత బంధు కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్డిఎఫ్ కార్యక్రమం కావచ్చు, పేద పిల్లలు విదేశాల్లో చదవాలంటే 20 లక్షలతో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, ప్రతి మండలానికి ఎస్సీ గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ఆడపిల్లలు చదువుకోవడానికి 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కావచ్చు. ఇట్లా ఎన్నో కార్యక్రమాల్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా చెప్పిండ్రు, మేము అంతకంటే బాగా చేస్తామన్నారు. కేసీఆర్ 10 లక్షలే ఇస్తుండు దళిత బంధు కింద, మేము వస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. 12 లేదు, 10కి దిక్కు లేదు, మొత్తానికి బంధు పెట్టిండ్రు. ఓవర్సీస్ స్కాలర్షిప్ పేద దళిత పిల్లలు మన సిద్దిపేట నుంచి కూడా దాదాపు 15-20 మందికి నేను ఇప్పించిన. అమెరికాలో పోయి ఇవాళ ₹1 ఖర్చు లేకుండా 20 లక్షలు ఇచ్చి మన ప్రభుత్వం ఇవాళ బ్రహ్మాండమైన చదువులు ఇవాళ మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చింది, ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవాళ విడుదల కాక పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అనేక విషయాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చెప్పారు. ఎస్సీలు ఇల్లు కట్టుకుంటే ₹1,00,000 ఎక్కువ ఇస్తామన్నారు. జీవో చూస్తే గదే 5 లక్షలు ఇచ్చింది తప్ప ఎస్సీలకు ₹1,00,000 ఎక్కువ ఇచ్చే స్కీము మాటల్లోనే కాగితాలకే పరిమితమైంది తప్ప ఇవాళ నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదు. ఇట్లా అనేక విషయాలు. జీవో 29 అని తెచ్చిండ్రు, జీవో 55 రద్దు చేసిండ్రు. అంటే ఎస్సీ ఎస్టీలు ఓపెన్ కాంపిటీషన్ లో మెరిట్ లో వాళ్ళకు ఉద్యోగం వస్తే కూడా దాన్ని లెక్కలకు పెడుతున్నారు. కేసీఆర్ ఉండగా ఏముండే, ఎవరైతే ఎస్సీ పిల్లలు కానీ బీసీ పిల్లలు కానీ బాగా చదువుకొని ఓపెన్ కాంపిటీషన్ లో ఉద్యోగం వస్తే వాళ్ళని ఓపెన్ కిందనే తీసుకొని మళ్ళా ఎస్సీలకు కోట ఎస్సీలకు కింద సపరేట్ పెట్టింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళని కూడా లెక్క పెట్టి మీ 16% ఎస్సీలను పరిమితం చేస్తా అనే విధంగా ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో చాలా గట్టిగా అడిగిన, బట్టి విక్రమార్కను నిలదీసి అడిగిన, కానీ వాళ్ళలో చలనం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ అయిపోయింది. గద్దెనెక్కేదాకా చాలా చెప్పిండ్రు, ఆడవిళ్ళ పెళ్లి పెడితే తులం బంగారం ఇస్తామన్నారు. కేసీఆర్ పెళ్లికి 1,00,000 ఇస్తుండు, మేం గెలిస్తే తులం బంగారం కలుపుతామన్నారు. తులం బంగారం ఏమో కానీ ఆ 1,00,000 కూడా తొందరగా వస్తలేదు, పిల్ల పుట్టేదాకా వస్తలేదు. పెళ్లి పిల్ల పుట్టాక ఎప్పుడు వస్తుంది ఆ ₹1,00,000, అది కూడా సరిగా వస్తలేదు. ఆ తులం బంగారం ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టే పుణ్యం ఏందో కానీ 96,000 అయింది, అది 70కి ఒకటే ధర పెరుగుతున్నది. తులం బంగారం లేదు, ఆడపిల్లలకు స్కూటీలు లేదు, రైతు బంధు పైసలు పడతనే లేవు.
ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. పట్టాలు ఇచ్చి విడిచిపెట్టి గుంజుకుంటూ పెట్టిండ్రు. మొన్న ఏమైంది? కొడంగల్లా లగచెర్లలో దళిత గిరిజనుల భూములు గుంజుకుంటే రైతులు తిరగబడ్డారు. తిరగబడి ప్రశ్నిస్తే రైతులకు బేడీలేసి ఆ రైతుల్ని తీసుకుపోయి జైళ్లలో పెట్టినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ. బట్ ఏది ఏమైనా మనమందరం కూడా ఆ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుదాం. అంబేద్కర్ ఆశయాలను నిజం చేద్దాం. ఈ విగ్రహం నిజానికి మాజీ సర్పంచ్ గారు ముల్కల నాగవ్వ గారు పెట్టించారు. వారికి కూడా నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చాలా లేట్ అయింది. వాస్తవానికి మన ఇబ్రాహిం నగర్ చాలా పెద్ద ఊరుండే, ఇది ఎప్పుడో ముందుండేది ఉండే, కానీ లేట్ అయినా లేటెస్ట్ గా చాలా బాగా పెట్టిండ్రు. రాత్రి సీసీ కూడా వచ్చినట్టున్నారు, మంచిగా పెట్టిండ్రు. చాలా సంతోషం. యువతను నేను కోరేది ఒక్కటే, మరి ఈ ఆలోచన ముందుకు తీసుకుపోతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ మనము మంచి సమాజాన్ని స్థాపించడం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. నేను ఈ విగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, దీంట్లో భాగస్వామ్యమైనటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్.